పోలీస్ ఎస్కార్ట్ ద్వారా నాతో వచ్చి నన్ను బయటకు సాగనంపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మళ్ళీ నా మీద ఇదే సంఘటనకు సంబంధించి ఒకే రోజులో 3 డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో నా మీద 3 తీవ్రమైన నేరాలు చేశారని చెప్పి ఒకేసారి కేసు పెట్టడం జరిగింది. విశాఖపట్నంకు సంబంధించిన మహిళా పోలీసులపైన నేను దాడి చేశానని చెప్పి వైజాగ్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు, క్రిమినల్ కేసు ఫైల్ చేశారు. అదేవిధంగా నన్ను నిర్బంధించారని చెప్పే ఆక్రోశంతో ఆవేదనతో మత్స్యకారులు రైతులు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తే రోడ్లలో నేను రాస్తారోకా చేశానని చెప్పి నా మీద తప్పుడు కేసు పెట్టారు. అదేవిధంగా రాజయ్యపేటకు సంబంధించి ఆ ఆందోళన ఆ ఉద్యమకారులని నేను రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా ఉద్యమాన్ని ప్రేరేపించి పోలీస్ స్టేషన్ మీదకి దాడి చేయడానికి ప్రయత్నం చేశాను లేదా పోలీసులను గాయపరిచానని చెప్పి ఏకంగా హత్యా ప్రయత్నం కేసు నక్కపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఒకే వ్యక్తి పైన ఏకకాలంలో ఒకే రోజు 3 డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో వీళ్ళ యొక్క అధీనంలో నేను ఉన్నప్పటికీ కూడా నా మీద 3 తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేశారు. ఇంతకంటే అన్యాయమో ఇంతకంటే ఘోరం మరొకటి ఉంటుందా?